కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల ధాన్యం కొనుగోలు ఇబ్బంది పెడుతోందని బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జీవన్ రెడ్డి ఎమ్మెల్సీ రమణ మండిపడ్డారు. చివరకు గింజ కొనేంత వరకు కూడా ప్రభుత్వాన్ని ఎదురుపెట్టే ప్రసక్తి లేదని హెచ్చరించారు. కేంద్ర ప్రభుత్వంపై నెట్టి తప్పించుకోవడం సరికాదన్నారు. ఎన్నికల వేళ ఇచ్చిన రైతు డిక్లరేషన్ అమలు చేయాలని డిమాండ్ చేశారు. లేకపోతే ఆందోళన ఉధృతం చేస్తామని బీఆర్ఎస్ నేతలు హెచ్చరించారు. ఇవాళ ఇప్పటికైనా రేవంత్ రెడ్డి మేల్కొను నాయన, ఇప్పటికైనా రేవంత్ రెడ్డి మేల్కొను. వీళ్ళు కేవలం వాగ్దానాలు పరిమితం కాకుండా మీరు ఏ వరంగల్ డిక్లరేషన్ ఏదైతుందో ఇది బైబిల్గా చూసుకొని ఆయన, బైబిల్గా చూసుకొని ఆయన అంటున్న, గీతగా చూసుకోని చెప్పి అంటున్నా. ఎన్నికల ప్రకటించిన ప్రణాళికను అమలు చేయడం మీ బాధ్యత. వీళ్ళ ఎన్నికల్లో మీరు ప్రకటించిన ఒక ప్రణాళిక అమలు చేయడం మీ బాధ్యత అని చెప్పంటున్నా. ఇలా రైతాంగాన్ని ఏ విధమైనటువంటి ఒక సమస్యలకు ఆందోళన గురి కాకుండా వారికి ఏది లాభసాటి ఉంటే, ఏది గిట్టుబాటు అవుతాయి. వీళ్ళ ప్రభుత్వం అంటే ఒక వాణిజ్య సంస్థ కాదు. ఇట్స్ నాట్ అయిన కమర్షియల్ ఆర్గనైజేషన్. వీళ్ళ ప్రభుత్వం అనేది ఏది ఇస్తుందో వీళ్ళ ప్రజా సంక్షేమం కొరకు, రైతు సంక్షేమం కొరకు ప్రభుత్వంపై ఆర్థికంగా ఎంత భారం పడ్డా కానీ వీళ్ళ కార్యక్రమాలు అమలు చేయాలి. వీళ్ళ ప్రభుత్వంపై ఆర్థికంగా ఎంత భారం పడ్డా కానీ ఆ కార్యక్రమాలు అమలు చేయాలి. వీళ్ళ కేంద్రంపై నెపం నెట్టి నీ బాధ్యతలు విస్మరిస్తే మాత్రం ఏదైతే ఉందో బీఆర్ఎస్ పార్టీ ఊరుకునే పరిస్థితి లేదు. తప్పకుండా నీ మెడ మీద కత్తి పెడతామని చెప్పని హెచ్చరిస్తామని చెప్పండి. తప్పకుండా నీ మెడ మీద కత్తి పెడతామని చెప్పని హెచ్చరిస్తామని చెప్పండి. రైతాంగానికి అండగా ఉంటాం. మీరు పండించేటువంటి పంటలు ఏ విధంగా అయితే బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు మీకు సానుకూలంగా మీకు దిగుబడులు వచ్చేటివి, ఎటువంటి రోగాల బారిన పడినటువంటి పంటలు వేసుకొని ఏ విధంగా మీరు కడుపు నిండా కనిండా పండుకున్నారో అదే విధంగా ఉండే విధంగా మేము వెన్నంటూ ఉంటాం. ఏ పరిస్థితులలో కూడా కాంగ్రెస్ పార్టీ కానీ సెంట్రల్లో ఉండేటువంటి బీజేపీ కానీ వదిలిపెట్టే సమస్య లేదు. గతంలో ఏ విధంగా అయితే కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యం చేసినప్పుడు పెద్దలు కేసీఆర్ గారి నాయకత్వంలో ఢిల్లీలో పెద్ద ఎత్తున ఉద్యమించినాం. కేంద్ర ప్రభుత్వం దిగేంత వరకు పోరాడినాం. ఆ విధంగా ఉన్నటువంటి అనుభవంతో తెలంగాణ సాధించినటువంటి ఆ నాయకుడి నాయకత్వంలో మరింత ముందుకెళ్తామని చెప్పని తెలియజేసుకుంటూ